ఓవైపు చంద్రబాబుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశంతో జనసేన ఏకధాటిగా 15 ఏళ్ల పాటు పొత్తులో ఉంటుందని ఏకపక్షంగా ప్రకటించేశారు. ఓవైపు పవన్ ఇలా ప్రకటన చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ జనసేన కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఓ జనసేన కార్యకర్త ఇంటిని టీడీపీ నేత బుల్డోజర్తో కూల్చివేయించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ జనసేన కార్యకర్తలు కొట్టుకోవడం కొత్తేం కాదు. ఏళ్లుగా చాలా ఏరియాల్లో ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇవి తారాస్థాయికి చేరాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కొబ్బరితోట వేదికగా జనసేన టీడీపీ పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ కొబ్బరి తోటకు చెందిన జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటచలం ఒక వెంచర్లో కొత్త స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అదే వార్డుకు చెందిన టీడీపీ ఇన్ఛార్జి దిలీప్ రంగంలోకి వచ్చారు. పర్మిషన్ కావాలంటే తనకు గజానికి 5,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికి వెంకటాచలం అంగీకరించలేదు. మున్సిపల్ కార్పొరేషన్కు ట్యాక్సుల రూపంలో నగదును చెల్లించి ఎట్టకేలకు వెంకటాచలం మార్చి 31న స్లాబ్ వేశారు. దీంతో విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు దిలీప్. ఏప్రిల్ 1న జనసేన పార్టీకి చెందిన వెంకటాచలం ఇంటిని కూలదోచేందుకు టీడీపీ నేతలు సర్వం సిద్ధం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలీసుల సహకారంతో కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేశారు. స్థానికులతో కలిసి వెంకటాచలం అతని కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. బుల్డోజర్ను తీసుకెళ్లి మరీ నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చేశారు. ఓ జనసేన కార్యకర్త కట్టుకుంటున్న ఇంటిని కూల్చేందుకు వందల సంఖ్యలో పోలీసులొచ్చారంటే టీడీపీ జనసేన మధ్య ఈ ప్రాంతంలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. జనసేన పార్టీ కార్యకర్తలుగా కూటమి అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డామని, ఇప్పుడు కూటమి నేతలంతా కలిసి తమకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని అంటున్నారు బాధితులు. పవన్ కళ్యాణ్ గారు, మేము డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము జనసేనకు సపోర్ట్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు దీన్ని దయ ఉంచి మా బాధను అర్థం చేసుకుని మీరు అలయన్స్ అన్నారు. టీడీపీ గవర్నమెంట్ చేసిన అక్రమాలు చూడండి సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2014లో ఈ స్థలం ఎకరన్నరకి ఈ స్థలానికి లేఅవుట్ ఇచ్చింది. టీడీపీ గవర్నమెంట్ 2014లో ఉంది. అప్పుడు ఎందుకు ఇచ్చింది అలయన్స్? జనసేన వాళ్ళు మీకు ఎందుకు వచ్చింది? జనసేన వాళ్ళు అడ్డు వచ్చింది. మీకు జనసేన ఓట్లు కావాలి, కానీ జనసేన ఇల్లు వద్దు. జనసేన మనుషులు బతక అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు, మేము దయ ఉంచి మీ చేతులు జోడించి అడుగుతున్నాం సార్, మీరు న్యాయం చేయాలి. ఈ దీనిలో ఉన్న ఎంటీ ల్యాండ్స్ అందరూ గ్రూప్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్తే సెటిల్మెంట్ చేస్తారంట. సెటిల్మెంట్ దేనికి అని అడిగావు? మీరు ఇల్లు కట్టుకుంటే ప్లానింగ్ ఓకే చేస్తాం, దానికి సెటిల్మెంట్ అన్నారు. సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి అసలు అడిగావు? గజానికి అసలు ఎందుకు ఇవ్వాలి మీకు? అక్రమ కట్టడం పేరుతో ఇంటిని కూల్చడంపై టౌన్ ప్లానింగ్ అధికారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానమిచ్చి మెల్లగా జారుకున్నారు. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కమిషనర్ గారి ఆదేశం ప్రకారం చర్యలు తీసుకున్నారు. నోటీస్ పడగొట్టడానికి లేదని వాళ్ళు అంటున్నారు. అదేం లేదు సార్. మచిలీపట్నంలో ఇలాంటిది ఒకటే ఉందా సార్? ఇంకేమైనా ఉన్నాయండి? చాలా బిల్డింగ్ మచిలీపట్నం నడిబొడ్డున అరకొర అనుమతులతో మంత్రి కొల్లు రవీంద్ర 4 ఫ్లోర్ల షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మిస్తుంటే కనీసం అడ్డు చెప్పని అధికారులు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటుంటే కూల్చేయడం అన్యాయం అంటున్నారు బాధితులు. మొత్తానికి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటో జనసేన కార్యకర్తలకు కూడా తెలిసొస్తోంది. తనకు ఎల్లో ట్యాక్స్ కట్టనందుకు పొత్తులో ఉన్న పార్టీ నేతపై సైతం టీడీపీ నేత ఇలా విరుచుకుపడడం చర్చనీయాంశమైంది.